నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. కూటమికి రాబోయే రోజుల్లో మరి పథకాలు ఏవైతే వీళ్ళు అప్పుడు ప్రామిస్ చేశారో, భారీ మెజారిటీతో గెలిచారు. మరి వాళ్ళు ప్రామిస్ చేసినట్టుగా ఆ పథకాలు ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావాలి. అసలు ఈ పథకాల్లో ముఖ్యంగా వాళ్ళు రేపు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంటుందండి? అంజి గారు, మొదటి నుంచి మనం అంటూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి నవరత్నాలు ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత ఆపసోపాలు పడ్డారో, ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు అనేటువంటిది మనం చూసాం. అవును. చూసినప్పటికీ అధికారంలో రావటం అనేటువంటిది తప్పనిసరి పరిస్థితులు అయినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అంతకు మించి రకరకాలైనటువంటి హామీలు ఇచ్చి, అసాధ్యమైనటువంటి హామీలు, అండర్లైన్ చేసుకోవాలి మనం, అసాధ్యమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత రాష్ట్ర ఖజానా చూస్తే అదొక పెద్ద అగాధం కనపడుతుంది, ఏమీ లేదు అక్కడ. ఇంకో పక్క నుంచి మీరు చెప్పారు కదా అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతుంది కాబట్టి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారనేటువంటి ఒత్తిడి ఇంకో పక్క నుంచి రెండు వైపులా మనకి చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడే నిన్న మాట్లాడుతూ అసలు సూపర్ 6ని తలుచుకుంటే భయం వేస్తోంది అనేటువంటి ఒక మాట కూడా అంటం చూసాం. దీనికి పరిష్కారంగా అంటే నాకున్నటువంటి రాజకీయ అనుభవం కానివ్వండి, లేకపోతే ఒక రాజకీయ విశ్లేషకుడిగా నా పరిధిలో నాకున్న పరిమితమైనటువంటి నాలెడ్జ్లో నేను చెప్తుంది ఏంటంటే, అదనపు భారం పడకుండానే అర్హులైనటువంటి వాళ్ళకి ఈ పథకాలు అందించేటువంటి అవకాశం ఉంది. దీన్ని అండర్లైన్ చేసుకోవాలి, అర్హులైనటువంటి వాళ్ళకి. ఓకే. ఆ అర్హులైనటువంటి వాళ్ళు అనేటువంటి పదాన్ని కనుక స్ట్రెస్ చేసి దాని మీద కనుక చేస్తే అదనంగా 1,000 కోట్ల రూపాయలు కూడా గవర్నమెంట్ చేతి నుంచి పడకుండా ఈ అన్ని పథకాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. ఓకే. మేజర్గా మనకు కనిపించేటువంటి 3 పథకాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తానని చెప్పేసి అంటం జరిగింది. తల్లికి వందనం, దాన్ని పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు. రైట్. సో దాని మూలన ఏంటంటే అదనపు భారం విపరీతంగా పడేటువంటి పథకాల్లో ఇదొకటి మనకు కనబడుతుంది. ఓకే. ఎందుకంటే 15,000 రూపాయలు చెప్పినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు 13,000 ఇచ్చారనుకుంటాను. ఎందుకంటే దానికి ఏదో 2,000 రూపాయలు 1,500 కట్ చేసుకొని ఇచ్చారు. అయినప్పటికీ మీరు ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తాం అంటున్నారు. అన్నప్పుడు ఆల్మోస్ట్ ఆ పథకం అనేటువంటిది మీకు డబుల్ త్రిబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. యావరేజ్ మీద ఇవాళ మనం తీసుకుంటే కొన్ని కమ్యూనిటీస్, కొన్ని రిలీజియన్స్ తప్పితే 2 పిల్లల కంటే ఎక్కువ ఉన్నటువంటి ఫ్యామిలీలు నాకు తెలిసి ఒక 10% కంటే ఎక్కువ లేవు. ఇప్పుడు అందరూ కూడా 2 పిల్లలకి రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు. దీనికి నేను చూపించేటువంటి 2 పరిష్కారాలు చూపిస్తున్నాను. ఒకటి, నా దృష్టిలో ఈ అమ్మకు వందనం అనేటువంటి పథకమే అనవసరమైనటువంటి పథకం అని నేను అంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ మీరు కట్టించారు, నాడు నేడని దానికి రంగులేసి ఇచ్చేసి బ్రహ్మాండంగా మేము విద్యను చేసామనేటువంటిది వాళ్ళు చెప్పారు. మీరు పుస్తకాలు ఫ్రీగా ఇస్తున్నారు, బ్యాగులు ఫ్రీగా ఇస్తున్నారు, ఫ్రీగా భోజనం పెడుతున్నారు, ఫ్రీగా అన్నీ చేస్తూ స్కూలుకు పంపించినందుకు తల్లికి 15,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటిది ఇంతకంటే హాస్యాస్పదమైనటువంటి పథకం ఇంకోటి ఉండదు. కానీ మంచికో చెడుకో గవర్నమెంట్ అనేటువంటిది అంతకుముందున్న గవర్నమెంట్ చెప్పారు, ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడున్న గవర్నమెంట్ అంతకంటే ఎక్కువ చేస్తాము అని చెప్పేసి హామీ చేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. మంచా చెడు అనేటువంటిది పక్కన పెడదాం. ఓకే. నా దృష్టిలో అయితే అవసరం లేని పథకం. కానీ దీనికి పరిష్కారం ఏంటంటే, మీరు నిజంగా వెనకబడ్డటువంటి వాళ్ళు, ఆర్థికంగా కింద ఉన్నటువంటి వాళ్ళకే చేయాలి అంటే కేవలం గవర్నమెంట్ స్కూళ్ళకి పంపించే వాళ్ళకి మాత్రమే అమ్మ ఒడి ఇస్తాను అనేటువంటి మార్పుని కనుక పథకంలో తీసుకొచ్చారు అంటే, ఎందుకంటే మీరు లెక్కేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి పథకం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత గత సంవత్సరం 1 సంవత్సరంలోనే 3 లక్షల మంది గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళారు. గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ తగ్గిపోయినాయి. ఓకే. సో మీరు తీసుకున్నటువంటి పథకాలు తీసుకొని ఈ డబ్బు తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూల్లో కట్టి జాయిన్ చేసుకుంటున్నారు. సో ఈ పథకం ద్వారా మీరు మీ గవర్నమెంట్ స్కూళ్ళను పాడుపెట్టుకుంటున్నట్టు అవ్వట్లేదు. కాబట్టి హై స్కూల్కి వెళ్తున్నారంటే, ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు అంటే ఇన్ జనరల్ మనం కాస్త కొంత అంతో ఎంతో స్థితిపరులే వెళ్తారు అంటే మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాసే వెళ్ళగలుగుతారు అనేటువంటిది మనం పారామీటర్గా కనుక తీసుకుంటే, మీరు ప్రైవేట్ స్కూల్కి పంపించే ఎవరికి కూడా మేము అమ్మఒడి పథకం ఇవ్వము, కేవలం గవర్నమెంట్ స్కూల్కి పంపించేటువంటి వాళ్ళకి ఇస్తాము అంటే మీకు దాదాపుగా 60% భారం తగ్గిపోతుంది.
ఆ ఇంట్లో ఇద్దరికి ముగ్గురు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించినా మీరు అదనపు భారం మీకు పడకుండా ఇచ్చేటువంటి వెసులుబాటు మీకు ఉంటుంది. ఇది నెంబర్ 1. ఒకవేళ మేము అన్నాం కాబట్టి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా మేము ఇచ్చేస్తాము అనేటువంటి అంత మాట మీద నిలబడే తత్వం కనుక కూటమి ప్రభుత్వానికి ఉంటే దాని మీదే ఎక్కువ ప్రెషర్ తీసుకొస్తున్నారు. స్కూల్ తెరిచారు, మీరు ఇంకా ఇవ్వలేదు అనేటువంటి ప్రతిపక్షం దాడి చేస్తోంది. క్లియర్ కట్ ఇవ్వండి. ఈ సంవత్సరం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కేవలం ఒక్కళ్ళకు మాత్రమే ఇవ్వగలుగుతాము. వచ్చేటువంటి విద్యా సంవత్సరం నుంచి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామంటే కనీసం మీకు ఒక సంవత్సరం పాటు వెసులుబాటు దొరికినట్టుంటుంది. అది కూడా సెకండ్ టర్మ్ అంటారు, అంటే దసరా హాలిడేస్ తర్వాత మేము చేస్తామని ఒక స్పెసిఫిక్ డేట్ ఇస్తే దాని నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది. కానీ ఏమాత్రం విఘ్నత ఉండి చేయాలి, ఖచ్చితంగా అర్హులకు మాత్రమే ఈ పథకం చేరాలి అనుకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్ అనేటువంటి కండిషన్ మీరు పెట్టాల్సిందే. పెడితే అదనపు భారం ₹1 కూడా మీకు పడదు. ఇక రెండవది రైతు భరోసా. రైతు భరోసా అంతకుముందు ఉన్నటువంటి 15,000 ఏదైతే ఉందో దాన్ని మేము 20,000 చేస్తామన్నారు. అదనంగా ₹5,000 భారం పడుతుంది. దీన్ని కూడా మీరు చేయాల్సింది ఏంటంటే రేషనలైజ్ చేయండి. ఇవాళ కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి భూముల్లో ఓనర్లు వ్యవసాయం చేస్తున్నది కేవలం 50% కంటే కూడా తక్కువ ఉన్నది. దాదాపు 50% మంది వాళ్ళ పిల్లలు అంతా అమెరికాలో, ఆస్ట్రేలియాలో, వేరే దేశాలకు వెళ్ళిపోయిన తర్వాత అది చేసే ఇది లేక వాళ్ళు కౌలుకి ఇచ్చి చేయించుకుంటున్నారు. మీరు వేస్తున్నటువంటి డబ్బులు ఎవరికి చెందుతున్నాయి? వ్యవసాయం భూమిలోకి దిగకుండా ఎక్కడో చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి మీరు రైతు భరోసా వేస్తున్నారు. కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవాడికి ₹1 దక్కట్లేదు. అది ఆంధ్రాలోనూ అదే జరిగింది, తెలంగాణలోనూ అదే జరిగింది. మనం తెలంగాణలో చూసాం. హైదరాబాద్ చుట్టుపక్కల దేనికి పనికిరానటువంటి కొండలు గుట్టలను కూడా భూముల కింద చూపించి రైతు బంధు తీసుకున్నటువంటి సందర్భాలు చూసాం. 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా రైతు బంధు తీసుకుంటున్నారు. సో అలాగే మన దగ్గర కూడా వ్యవసాయం చేయనటువంటి వాళ్ళు ఈ రైతు భరోసా తీసుకుంటున్నారు, బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటున్నారు. మీరు ఎప్పుడో మీకు 3 వచ్చినప్పుడు రైతు రుణమాఫీ అని, ఇప్పుడు తెలంగాణలో రైతు రుణమాఫీ జరుగుతుంది. రైతు బంధు తీసుకున్నారు, బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకున్నారు, రుణమాఫీ పొందుతున్నారు. ఎంత మిస్యూజ్ అవుతుంది పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ మనీ. కాబట్టి ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే రైతు బంధు వర్తింపజేస్తాము అనేటువంటిది ప్రాథమికంగా మీరు అనండి. అంటే సగం భారం తగ్గిపోతుంది. కౌలు రైతులు 50% ఏదైతే పొలాలు చేస్తున్నారో వాళ్ళకి ఏం చేస్తారు అనేటువంటిది మీరు ఇంకొక పథకం ఏదన్నా వాళ్ళ కోసం ప్రవేశపెట్టండి. ఎందుకంటే అటు బ్యాంకులు వాళ్ళకి రుణాలు ఇవ్వట్లేదు, మీరు వాళ్ళకి రైతు భరోసా ఇవ్వట్లేదు. బయట నుంచి మెళ్ళలో పుస్తలును నగలు తాకట్టు పెట్టి వచ్చి పండితే పండుతుంది, లేకపోతే వాళ్ళు ఆ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి వాళ్ళని పట్టించుకొని వాళ్ళకేం కావాలనేది మీరు చూడండి. వ్యవసాయం చేసే వాళ్ళకి మాత్రమే, అది కూడా ఈ కోస్తా జిల్లాల్లో 5 ఎకరాలు, రాయలసీమ జిల్లాలో అయితే 10 ఎకరాలు అనేటువంటి ఒక పరిమితి పెట్టుకోండి. రాయలసీమ జిల్లాలో ఎందుకంటే పాపం ఎక్స్టెన్షన్ ఎక్కువ ఉన్న ఎక్స్టెంట్ పండేది వాళ్ళది వర్షాకాలం లేకపోతే వర్షాధార పంటలు కాబట్టి వాళ్ళకు కొంచెం పెంచండి. నా ఉద్దేశం ఏంటంటే పథకం పేరు పెట్టి అనర్హులకి కూడా వేలాది కోట్ల రూపాయలు దోచిపెట్టకుండా అర్హులైనటువంటి వాళ్ళకి మీరు వాళ్ళందరినీ వడపోత కనుక చేస్తే ఈ పథకంలో కూడా అదనంగా ₹1 అనేటువంటిది మీ చేతి నుంచి పడకుండానే మీరు పెంచిన 5,000 కూడా దాంట్లో వచ్చేసేటువంటి అవకాశం అయితే ఇక్కడ కనపడుతుంది. ఇక మూడవ పథకం తీసుకుంటే 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ కూడా మేము ₹1,500 నెలకి సంవత్సరానికి ₹18,000 ఇస్తామనేటువంటిది ఇచ్చేశారు. దాని విధి విధానాలు అనేటువంటిది ఇంతవరకు రాలేదు. నా ప్రశ్న ఏంటంటే ఒక ఇంట్లో 18 సంవత్సరాలు పెళ్లిగానే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి తల్లి 38 సంవత్సరాల తల్లి ఉంది, ఆ తల్లికి 58 సంవత్సరాల తల్లి ఉంది. ముగ్గురికి ఇస్తారా? ఇస్తే ఎంత కావాలి? కాబట్టి మీరు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తాము లేదా బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తాము అనేటువంటి ఒక పారామీటర్ ఏదన్నా ఫిక్స్ చేయండి. చేసినప్పుడు ఏంటంటే చాలా వరకు ఫిల్టర్ అవుతుంది. తర్వాత
ఆ ఇంట్లో ఎవరైనా ఏదైనా గవర్నమెంట్ పథకం పొందుతూ ఉంటే, సపోజ్ ఇప్పుడు మనం అనుకున్నాం అమ్మఒడి, ఆ తల్లికి అమ్మఒడి వస్తూ ఉంది, అమ్మఒడి ఇచ్చి మళ్ళీ 18,000 ఇస్తారా? అదనపు భారం కదా, ఊరికే ఇవ్వటమే అవుతుంది కదా. కాబట్టి ఆ పథకాలు ఏమన్నప్పుడు వితంతు పెన్షన్ ఒక ఆవిడ తీసుకుంటా ఉంది. ఇప్పుడు వితంతు పెన్షన్ ఎంత 4,000 చేశారా, లేకపోతే ఇంకొంచెం ఎక్కువే ఉన్నట్టుంది వాళ్ళకి, ఇంకా 6,000 అది కూడా పెంచారండి. పెంచారు, 6,000 ఏదో చేసినట్టున్నారు. 6,000 చొప్పున 72,000 వస్తుంది ఆవిడకి. చేస్తున్న వాళ్ళకి మళ్ళీ అదనంగా ఇంకో 18,000 ఇస్తారా మీరు? కాబట్టి ఏ పథకమైనా సరే వాళ్ళల్లో ఇస్తూ ఉన్నప్పుడు, ఒక పథకం వస్తున్నప్పుడు వాళ్ళు దీనికి అనర్హులు అనేటువంటిది చేయండి. చేసినప్పుడు మన భారం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అది మనకి ఇయర్లీ ఒక 15% బడ్జెట్ ఇది పెరుగుతుంది, ఆదాయం పెరుగుతున్నప్పుడు ఏంటంటే దాంట్లో అది కవర్ అయిపోతుంది. ఇంకా మీరు చేయాలి అనుకుంటే మద్యం పాలసీ మారుస్తున్నాం అన్నారు. 60 రూపాయలు మీ ప్రభుత్వంలో అమ్మినటువంటి మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 200 చేసి అమ్ముతూ ఉన్నారు. పోనీ దాని మూలన అదనపు ఆదాయం ఏమన్నా రాష్ట్ర ఖజానాకు వచ్చిందంటే చేరలేదు, ఎటుపోయిందనేది ఇప్పుడు మనకు తెలుస్తోంది కళ్ళ ముందు. కాబట్టి మీరు దాన్ని సగం చేయండి. 60 రూపాయలు కాకపోయినా 70, 80, 90, 100 చేసినా కూడా 50% వాడికి తగ్గించినట్టే. రోజు క్వార్టర్ దాగేవాడికి మీకు 100 రూపాయలు సేవ్ అవుతుంది అంటే నెలకి 3,000 చొప్పున సంవత్సరానికి 36,000 రూపాయలు మీరు అదనంగా వాళ్ళకి ఇచ్చినట్టే. దాదాపుగా పథకాలు పొందేటువంటి వాళ్ళల్లో 70 to 80% మగవాళ్ళు. ఆ మాటకు వస్తే సమాజంలో ఇవాళ 70 to 80% అందరు తాగుతున్నారు. కాబట్టి ఆ రకంగా కూడా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా. ఈ క్యుములేటివ్ ఎఫెక్ట్ను మొత్తాన్ని కూడా మీరు చూసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే అదనపు భారం పడకుండా అన్నటువంటి పథకాలని చేసేటువంటి అవకాశం మనకు కనపడుతోంది. మొన్న నేను కొన్ని పథకాల మీద మాట్లాడినప్పుడు నా వీడియోకి, మనం చేసిన వీడియో కిందే ఒక వీక్షకుడు ఒక కామెంట్ పెట్టాడు, ఫ్రీ బస్. అంటే కామన్ మ్యాన్ దగ్గర నుంచి కూడా ఎంత మంచి ఐడియాలు వస్తాయి అనేటువంటి చూడండి. అవును, ఆ పేరు నేను గుర్తులేదు, లేకపోతే పేరు కూడా చెప్పేవాడిని. అతను అన్నాడు, దీనికి పరిష్కారం ఒకటేనండి, 50 కిలోమీటర్లు అనేటువంటి ఒక పరిమితి పెట్టండి. మీ ముఖ్య ఉద్దేశం ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు, టౌన్కి వెళ్ళి కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, వీళ్ళకే కదా అవసరం ఫ్రీ బస్సు. ఇవన్నీ కూడా ఒక 50 కిలోమీటర్ల రేడియస్లోనే కదా ఉండేది. సో ఇది కనుక పెడితే మీరు కేవలం 20% ఇప్పుడు ఉన్నటువంటి మీరు ఏమంటున్నారు, 3,000 కోట్లు దాదాపు కావాల్సి వస్తుంది సంవత్సరానికి అంటున్నారు. మీకు కేవలం 500 కోట్లలో అయిపోతుంది. ఓకే, శ్రీకాకుళంలో ఉన్న ఆడమనిషి నేను తిరుమల తిరుపతి దేవస్థానం నేను దర్శనం చేసుకోగలిగే ఈ వెంకన్న దగ్గరికి నేను ఫ్రీ బస్సులో వెళ్తానంటే అలా ఎంత భారం పడుతుంది. కాబట్టి లిమిట్ ప్రకారం ఒక 50 కిలోమీటర్స్ అంటే ఇందాక నేను చెప్పిన సెక్షన్స్ అన్నీ కవర్ అయిపోతాయి. అవును, కాలేజీకి వెళ్ళేటువంటి పిల్లలు కానివ్వండి, తర్వాత ఉద్యోగాలకు వెళ్ళేటువంటి మహిళలు కానివ్వండి, లేకపోతే పల్లెటూరు నుంచి ఇటు పట్టణానికి తీసుకెళ్లి కూరగాయలు అమ్ముకునేటువంటి ఆడవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరిది కవర్ అయిపోతుంది. మెజారిటీ మనకు కావాల్సింది అది. కాబట్టి ఆ సజెషన్ పంపించినటువంటి ఆ వీక్షకుడికి నేను మీ తరపున ధన్యవాదాలు కూడా చెప్తూ దీన్ని కూడా మీరు తీసుకోవాలనేటువంటిది నేను కోరుతున్నాను. అలాగే ఇంకొకటి మిగిలింది ఏంటంటే, ఏదైతే ఉందో మీరు మన నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు, దాన్ని 1 సంవత్సరం పాటు వాయిదా వేయండి ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా. ఈ లోపల మీరు వాళ్ళకు ఉపాధి కల్పన కోసం అన్నటువంటి డిఎస్సి వేశారు, ఇంకొకటి వేశారు, అలాగ రెగ్యులర్గా పోస్టులు రిలీజ్ చేయండి. 1 సంవత్సరం తర్వాత మేము పెడతామనండి. తర్వాత అలా మీ దగ్గర ఎన్రోల్ చేయించుకున్నటువంటి వాళ్ళందరికీ ఊరికే కూర్చోబెట్టి ఇవ్వకుండా వాలంటరీగా ఏదైనా గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో ఓ ట్రాఫిక్ సంబంధించో లేకపోతే ఇంకో దానికో వాడుకుంటూ ఇవ్వండి. కూర్చోబెట్టి ఇస్తాము అనేటువంటి మాట వాళ్ళని సోమరిపోతులను చేస్తుంది. కాబట్టి 3,000 మీరు ఇస్తున్నందుకు అతనికి ఉద్యోగం వచ్చే వరకు ఆల్టర్నేటివ్గా గవర్నమెంట్ పని కానీ ప్రైవేట్ పని కానీ ఏదైనా ఉంటే ఉపయోగించుకోండి వాళ్ళు. ఇలా గనక సిస్టమేటిక్గా చేసుకుంటే ఏ రకమైనటువంటి ఆర్థిక భారం మళ్ళీ అప్పుల కోసం పరిగెత్తాల్సిన పని లేకుండానే మన రాష్ట్రాన్ని మనం కాపాడుకొని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం.